ఒక ప్లస్ అక్కడే వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. అక్కడ పెట్టుకుంటే ఇంకొక 5,000 సంపాదించుకోలేనా సార్ నేను? మా కుటుంబం దగ్గరే ఉండొచ్చు. ఇక్కడ ఊరు కాని ఊరు వచ్చాం, ఏడో బతుకుతున్నాం, ఎందుకు సార్ అక్కడ? ఇట్లాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ బోర్డు అంతమంది ఇప్పుడు వాళ్ళందరూ ఇవాళ వెళ్ళండి మీరు ఎస్ఆర్ నగర్, జేఎన్టీయు, ఎన్ని చోట్ల ఎంతమంది కనబడతారు? అక్కడ కర్రీ పాయింట్లలో, హోటల్స్ లో మనోళ్ళు ఎంతమంది కనబడుతున్నారు చూడండి అక్కడ. కానీ ఇదే టైంలో ఓకే సంక్షేమాలు చాలా మంది వెనక్కి వచ్చారు, చాలా చోట్ల పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు ఒకప్పుడు. ఇప్పుడు శ్రీకాకుళం చూస్తే పనులు లేక, ఇప్పుడు మన రాష్ట్రంలో పనులున్నా మన రాష్ట్రానికి సంబంధించిన కార్మికులే దొరకట్లేదు. మరి ఎందుకు? ఇక్కడ మనం ఇస్తున్న డబ్బులు అక్కడ ఇస్తున్న డబ్బులు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఎందుకు బీహార్ వాళ్ళని తెచ్చారు, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చారు? 300 రూపాయలు 350 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఈ కార్పొరేట్ వర్క్స్ కి అప్పచెప్తున్నాం కంపెనీలకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది 500-550 ఇస్తారు, కానీ వాడికి ఈ మాన్యువల్ గ్యాదరింగ్ అడిగి చేత కాదు. ఏది ఈ తవ్వేవి వీటన్నిటి దగ్గర చేత కాక వాడు ఏం చేస్తాడు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అప్పచెప్తాడు. అవుట్ సోర్సింగ్ వాడు ఏం చూస్తాడు, మనిషికి 200 రూపాయలు వాడు దాచిపెట్టుకోవడానికి చూస్తాడు. అప్పుడు 550 రూపాయలు కూలీకి గవర్నమెంట్ ఇచ్చిన వీడు 300 ఇస్తున్నాడు. ఇక్కడ 300 రూపాయలకి మనోడు రాడు. ఎందుకు? ఉపాధి హామీ పథకమే ఇప్పుడు 300 ఇస్తున్నారు మన రాష్ట్రంలో, 308 రూపాయలు. ఉపాధి హామీ పథకం 200 రోజులు ఇస్తారు, 100 అంటారు కానీ అటు ఇటు చేసి 200 రోజులు ఇస్తున్నారు. 300 రూపాయలకి మన ఊళ్ళోనే ఉపాధి హామీ ఇస్తుంటే ఇలాంటి పనుల దగ్గర